డీఎస్పీ ఇష్యూలోకి రఘురామకృష్ణరాజు ఎంటర్ అయిపోయారు. పవన్కి ఎవరు సమాచారం ఇచ్చారో తెలియదు కానీ ఆ డీఎస్పీకి బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డు ఉంది అని పనిలో పనిగా సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. పైగా పేకాట్ అనేది ఒక స్కిల్ గేమ్ అన్నట్టుగా అసలు పేకాట్ అనేది నేరం కానే కాదు, భీమవరంలో ఎవరైనా ఆడతారు అని చెప్పడం బట్టి చూస్తే అసలు ఎలిగేషన్సే బేస్లెస్ అధికారి బ్రహ్మాండం అని ఒక్క ముక్కలో తేల్చేసినట్టుగా అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ అవగాహనని క్వశ్చన్ చేశారా, లేదంటే కావాలని ఇష్యూ రైజ్ చేస్తున్నారని చెప్పదలుచుకున్నారా? ఏమో ఈ రెండిట్లో ఏదైనా కానీ సమాధానం రఘురాజు ఎంటర్ అయితే మాత్రం మామూలుగా ఉండదు వ్యవహారం అనేదైతే పక్క. కాకపోతే ఆర్ఆర్ఆర్ చుట్టూ ఉండే వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి, ఇలా రఘురామకృష్ణరాజు ఫ్లోలో ఉన్నప్పుడు ఆయన దగ్గర మీరు ఏదో ఒక పేరు చెప్పి ఆయన నాయకత్వం వర్ధిల్లాలి లాంటి నినాదాలు మాత్రం ఇవ్వకండి ప్లీజ్. ఇస్తే ఆయన ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవుతారో గతంలో చూసాం కదా, అది ఎవర్ గ్రీన్ మూమెంట్ కదా. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు టీడీపీకి కానీ కూటమిలో మిగతా పార్టీలకు కానీ వచ్చిందంటే గనక అవి తట్టుకోలేవు ఆ కుదుపుని. అందుకని బీ కేర్ఫుల్ విత్ ఆర్ఆర్ఆర్.